రంజాన్ పండుగ అన్ని వర్గాల ప్రజల మధ్య సోదరభావాన్ని బలోపేతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు సీఎం, మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ఈద్గాల దగ్గర ప్రార్థనలు చేశారు. నమాజ్ తర్వాత ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ముస్లింలు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంజాన్ నెలలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రంజాన్ ప్రతి ఇంటిలో శాంతి, శ్రేయస్సు, సామరస్యాన్ని నింపాలని, అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేయాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బడ్జెట్లోనూ ముస్లింల సంక్షేమానికి 3,500 కోట్లు కేటాయించామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాలలో 4% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. నల్గొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. 4% రిజర్వేషన్ వచ్చాక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయించడం ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణలో. రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైందన్నారు మంత్రి కొండా సురేఖ. రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారన్నారు. రంజాన్ సందర్భంగా కిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కొండా సురేఖ. ముస్లింల ప్రార్థనల కోసం మసీదులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా నిష్ఠతో మరి పచ్చి మంచినీళ్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముట్టకుండా ఉండి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. కొల్లాపూర్ టౌన్లోని ఖాదర్ బాషా దర్గా అభివృద్ధి కోసం 4,70,00,000 కేటాయించినట్లు చెప్పారు మంత్రి జూపల్లి. మైనార్టీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ సమానంగా అందేట్టుగా చూస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ఈద్గాలకు సంబంధించి, అట్లాగే కబ్రస్థాన్ల గురించి అవసరమైనటువంటి నిధులు కేటాయించి ఆ సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని. రాష్ట్రంలో మత కల్లోలాలు జరగకుండా పోలీసు, ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ప్రతి ఒక్కరూ చదువుకొని దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు షబ్బీర్ అలీ. అయితే నా అపీల్ ఏముందంటే మీ పిల్లలకు చదివించండి. గవర్నమెంట్ టెంపరీస్ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే 5th నుంచి ఇంటర్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. దాన్ని వాడుకోండి. మీ పిల్లలకు కూడా ఇలా కొత్త టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వస్తున్నది. అన్ని టెక్నాలజీలో ముస్లిమ్స్ కూడా అందులో పంచుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మైనార్టీల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్. ఇంకా కబ్రస్థానికి సంబంధించిన అంశం కానీ, ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన అంశం కానీ ఈరోజు ఇస్లాం నగర్ లో కూడా ప్రదక్షిణతో కళ్యాణ మండపాన్ని కూడా పూజ చేసుకున్నాం. ఇతర ప్రాంతాల్లో సమస్యలు మా దృష్టికి కుల పెద్దలు తీసుకుని రావడం జరుగుతుంది. వాటన్నిటి కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుని ముందుకు పోతామని. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రేపు నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్కడే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. పామాయిల్ సాగును ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు మంత్రులు. గత ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు అట్టర్ ఫెయిల్యూర్ అని అన్నారు. ఆర్థిక భారమున్న టైంకి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చి పేదింటి కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు మినిస్టర్స్. రేపు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం రేవంత్. అక్కడే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
ప్రతి రైతు రేపు నర్మెటకు తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు. పామాయిల్ సాగు గురించి ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు. రైతుకు నష్టాలు ఉండవు కాబట్టే పామాయిల్ సాగు చేయాలని కోరుతున్నామన్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ దేశంలో ఎక్కడా లేదన్నారు మంత్రులు. మాకు కష్టాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి తప్పుల వల్ల అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా ఉందో, ఎన్ని బాకీలు పెట్టిపోయారో భగవంతుడికి తెలియాలి. 8.5 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి అసలు 7,000 కోట్లు ప్రతి నెల కట్టాలి. పామాయిల్ పంట ఏ దేశంలోనైనా పండుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం ఉండటం వల్లే పామాయిల్ పండుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అనడం మూర్ఖత్వమేనన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ తామే కట్టామని హరీష్ డబ్బా కొట్టుకోవడం సరికాదన్నారు. చేసిన పనులు ప్రజలకు చెందుతాయని, నేతలకు కాదన్నారు తుమ్మల. చెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్ మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను మహారాణులను చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి మైనారిటీ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ మైనార్టీలను పట్టించుకోలేదన్నారు వివేక్. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి వివేక్. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఓడిపోయి, కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అదే నషానాడు ఉన్నారు. ఇది మేం శాంక్షన్ చేయించడం 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు, ఎవరో ఆపలే వాళ్ళకి. కానీ అప్పుడు మైనారిటీసు వారికి కుట్టు మెషిన్లు ఇవ్వడము ఈ ఆలోచన రాలేదు. చెన్నూరు టౌన్లో కూడా అన్ని చోట్ల సీసీ రోడ్స్, డ్రైన్స్, మహీంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము, అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటి నల్ల స్కీము, ఇవన్నీ కూడా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కులను సరైన సమయంలో ఇస్తే పెళ్లిళ్ల కోసం పేదలు చేసిన అప్పులు తీరుతాయన్నారు మంత్రి వాకిటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి వాకిటి ఆత్మకూరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఉద్దేశం ఒకటే, 9 సార్లు ఇవ్వడంలో 2 నెలలు అంటే పేదోని డబ్బు వాడు చేపలు తెచ్చుకుని ఉంటాడు, ఇంటి పక్కలతో తీసుకుని ఉంటాడు, లేకపోతే ఏదైనా మాట ఉన్న కాడ తెచ్చుకుని ఉంటాడు. ఆ మాటని తొందరగా ముట్టించుకుంటే మళ్ళీ డబ్బు పుట్టేటువంటి పరిస్థితులు. మనం ఇచ్చే సాయం కూడా సరైన పద్ధతుల్లో సరైన సమయంలో ఇవ్వడం వల్లనే వాళ్ళకు ఒక లాభం చేకూరుతుంది. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసెనగండ్ల శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం దగ్గర 2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి జూపల్లి. దాని ప్రతిరూపమే ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి దక్షిణ భద్రాదిగా పేరుగాంచిన స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దేవాలయ అభివృద్ధి కోసం, భక్తుల అవసరం కోసం అన్ని రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు. నల్లగొండ జిల్లా అప్పాజిపేట గ్రామంలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2-వీలర్ పై తిరుగుతూ బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాలువలను పరిశీలించారు. సాగుకు నీళ్లు అందుతున్నాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు మంత్రి కోమటిరెడ్డి. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. సర్పంచుల సూచనల ఆధారంగా మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. వీడియో కాన్ఫరెన్స్ లో సర్పంచుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానిక నీటి వనరులను బలోపేతం చేస్తే దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి సర్పంచులు చెప్పిన సమస్యలను పరిశీలించాలన్నారు సీతక్క. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 1 నుండి 15 లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1916కు ఫిర్యాదు చేయొచ్చన్నారు మంత్రి సీతక్క. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ మారొద్దంటూ ఇవాళ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పైవాడు నిర్ణయిస్తే నేను పాటిస్తానంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. శాంతియుత వాతావరణంలో పండగ జరిగిందని చెప్పారు. కొద్ది రోజులుగా సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్.
పార్టీ మారే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామన్నారు మంత్రులు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్నారని చెప్పారు. అక్కడి నుంచే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు మంత్రులు. ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం త్యాగం, సహనం, దయ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఆది శ్రీనివాస్. ఇంతకుముందు వేములవాడకు సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు కోరిన విధంగా షాదీ ఖానాకు సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించుకొని ఆ షాదీ ఖానాను పూర్తి గావింపు చేసుకొని అందులో శుభకార్యాలు కానీ ఇతర సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, పేదలకు సంబంధించిన పెళ్లిళ్లు జరిగేటువంటి కార్యక్రమం కానీ, పురులకు సంబంధించిన కార్యక్రమం కానీ, ఇతరత్ర కార్యక్రమాలు వినియోగించి అతి తొందరలోనే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకుని వస్తుందని చెప్పిన మాటలు ఇప్పటికే చెప్పాము. ఈ పండుగ పరిస్థితుల్లో చెప్పే కార్యక్రమం చేస్తాం. హుజురాబాద్ ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు విప్ బల్మూరి వెంకట్. శాసనమండలి విప్ గా నియమితులైన తర్వాత మొదటిసారి హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించారు. మండలంలోని అంబాల నుండి దేశరాజుపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు బల్మూరి వెంకట్. తప్పనిసరిగా ఈ శాసన మండలి సమావేశాల తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఇక్కడైతే ఫండ్ అలొకేషన్ కోసం అది తప్పనిసరిగా ప్రజల కోరిక మేరకు వారికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా హుజురాబాద్ గడ్డపైన తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఎగురవేసి తీరుతాం. ఇక్కడ మాకు ఎటువంటి వర్గాలు లేవు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ఉన్నోళ్ళందరం కూడా పనిచేస్తాము. అధిష్టానం ఎవరికి ఆశీర్వదించి టికెట్ ఇస్తుందో తప్పనిసరిగా వారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తాం. జలయజ్ఞంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన కాలువలు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. భువనగిరి దగ్గర వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి కింది నుంచి వెళ్లే బస్వాపురం ప్రాజెక్టు కాలువను అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల కాలువల ద్వారా చెరువులకు నీరు అందలేదని అన్నారు. ఏదైతే బస్వాపురం రిజర్వాయర్ ఉన్నదో ఈ బస్వాపురం రిజర్వాయరు మరి సంబంధించిన కాలువలు వైఎస్ఆర్ హయాంలోనే ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రతిపాదించబడ్డ కాలువలు ఆనాటికెళ్ళే పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మొదలుపెట్టిన కాలువలు కాంగ్రెస్ హయాం మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా నీళ్లు ఇడవబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే శాంతి భద్రతలు బాగున్నాయని, మత సామరస్యంతో పండగ జరుపుకున్నారని అన్నారు. టీటీడీ ఆలయాలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. సీసీలు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ విధానాలు ఇతర ఆలయాలకు మార్గదర్శకం కావాలన్నారు. తన మనవడు నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు చంద్రబాబు. అన్నదాన వితరణకు 44 లక్షల రూపాయలు విరాళం అందించారు. తిరుమలలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నదానం చేశారు. భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. దేవాంశు పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు 44 లక్షల రూపాయల విరాళం అందించారు చంద్రబాబు. టీటీడీ ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేశారు చంద్రబాబు. టీటీడీలో అమలు చేస్తున్న విధానాలు దేశంలోని ఇతర ఆలయాలకు మరింత మార్గదర్శకాలుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన FSSAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, CFTRI డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. ఈ ల్యాబ్లో భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఓ భక్తుడు గర్భగుడిలోకి మొబైల్ ఫోన్తో వెళ్లి స్వామివారిని చిత్రీకరించడంపై విచారణ చేస్తున్నారు అధికారులు. వీడియో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీడియో తీసిన వ్యక్తి షోలాపూర్కు చెందిన భక్తుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఫోన్ లోపలికి తీసుకువెళ్లడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు, దేవస్థాన సెక్యూరిటీ వైఫల్యమే కారణమని మండిపడుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.